సో మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను నేను, మీరు పిక్ చేసుకోండి. నా దగ్గర ఈ 4 ఫొటోస్ ఉన్నాయి. సో మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి అండ్ నవీన్ యాదవ్. మీకు ఇందులో ఎవరు గెలిస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు, మీరు చూస్ చేసుకోండి, మీ ఇష్టం ఉన్నది. దీపక్ రెడ్డి రైట్. ఇది ఒక ఓటర్ చెప్తున్నమాట. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు, దీపక్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. సో దీపక్ రెడ్డిని ఏం చూసి ఓటేద్దాం అనుకుంటున్నారు? దీపక్ రెడ్డి యువ లీడర్ ఉన్నాయి సార్, దీపక్ రెడ్డి రావాలి సార్. వాకింగ్కి వెళ్ళి వచ్చిరా? అవండి, రెస్ట్ తీసుకుని డిస్టర్బ్ చేసిన ఏమన్నా? ఏం లేదు. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో? మాది టీ టైం ఇది. సో ఎట్లుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో? ఇంకో గంటల్లోనే ప్రచారం మొత్తం మైకులు ఆఫ్ అయిపోతాయి. ఇక డిసిషన్ మీదే, ఏం డిసైడ్ అయ్యారు మరి ఇప్పటికి? మా దగ్గర అయితే కాంగ్రెసే. అవునా? మొత్తం సీనియర్ సిటిజన్స్ అంతా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఆయన పీరియడ్లో లాభం అయిందని. ఓకే, పీజేఆర్ టైంలో. సో పీజేఆర్ని చూసే ఇప్పుడు కాంగ్రెస్ కోట్ల ఇక్కడ చూసిండ్రా కనిపిస్తలేదా? కళలు రాని మేము ఇస్తాం. రైట్, పీజేఆర్ గారిని చూసే ఇక్కడ కాంగ్రెస్ సపోర్టా? ఆయన డెవలప్ చేశారు ఎక్కువ పీజీఆర్ గారు. మళ్ళీ 11-12 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది కదా, అప్పుడేం డెవలప్మెంట్ జరగలే? డెవలప్మెంట్ ఇవన్నీ పీజీఆర్ చేసిన, ఇవన్నీ పాత డెవలప్మెంటే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన కూడా గోపీనాథ్ గారు రోడ్లు వేయించారు, ఇక్కడెక్కడ వేయించారు. ఇప్పుడు లోకల్ పిల్లగాడు నవీన్ కదా, యంగ్ పిల్లగాడు, ఆయన కోసం రప్పిస్తే బాగుంటుందని అంతే. పార్టీ విషయం కాదు ఇక్కడ.